నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ సంస్కృతిని దిగజార్చినందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తా భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. బాబు ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా విడుదల రజని. బతికుండగానే రికార్డులో పెన్షను నిలిపివేత న్యాయం చేస్తానన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వార్తాపత్రికలే సమాజానికి 4వ స్తంభం కోరుట్ల ఎస్ఐ ఎస్ శ్రీకాంత్. హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడే బీజేపీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రమేష్ బిధూరి, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మాటలను భారతదేశంలో స్త్రీలపైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామం నుంచి స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యాలయం, గాంధీ భవన్ పై జరిగిన దాడులను ఉపేక్షించబోమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. కొంతమంది బీజేపీ నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండి, సంస్కృతి సంస్కారం నేర్పండి హితవు పలికారు. ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ సంబంధించిన నాయకత్వం గాంధీ భవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ, వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మదిర నియోజకవర్గంలో ఎరుపాలెం మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు అనుకుంటాను, రమేష్ బిధూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు, సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. దాన్ని భారతీయ సంస్కృతి పైన, సాంప్రదాయాలపైన, భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వారితో కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రాగా, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే, వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి. కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక గాంధీ భవన్, అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు. దాన్ని పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మంది గాంధేయ పార్టీ
కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మంది. అహింసా మార్గంలో, గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు, నేను కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించినంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో, దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు. నాపై పెట్టిన ఫార్ములా ఈ కేసు కక్ష సాధింపుతో బనాయించింది. ఇది రాజకీయ ప్రేరేపితమైంది. మళ్ళీ చెబుతున్నా, నేను ఏ తప్పు చేయలేదు. రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో మేము పనిచేశాం. విద్యుత్ వాహనముల తయారీ కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనే ఉత్కృష్ట ఆలోచన చేశాం. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉన్నాయి. మేము సుప్రీంకోర్టులో కేసు వేశాం. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తా. అక్రమ కేసులపై అక్కడే తేల్చుకుంటా. ధర్మం, న్యాయం గెలుస్తాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. నందినగర్లోని తన నివాసంలో బారస నేతలు జగత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, తక్కలపల్లి రవీంద్రరావు, దాస్యం వినయ్ భాస్కర్, దాసోజు శ్రావణ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని. మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నారు. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు. ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు. మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. మళ్ళా చెప్తా ఉన్నా, అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. మళ్ళీ చెప్తా ఉన్నాను,
మీలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి 9వ తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అటెండ్ అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16వ తారీఖు నాడు, తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దాపరికము లేదు, నాకు దాయాల్సింది కూడా ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఇందులో శశబిషలు లేవు. ఈరోజు కొంతమంది ఏదో శునకానందం పొందుతున్నారు, ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక మీ పిటిషన్ను మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప, హైకోర్టు ఏమీ నాకు శిక్ష వేయలేదు, నేనేం నేరం చేసినా అని చెప్పలేదు, లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు, కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇదిగో పులి అంటే అదిగో తోక, దయచేసి ఆగం కాకండి. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్నీ వేదవాక్కులు కావు. ఆయన చెప్పేటి, ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి వచ్చేటిదన్నీ లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు. చాలా లీకులు ఇస్తూ ఉన్నారు. ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మాకు ప్రత్యామ్నాయం ఏముందండి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని, నువ్వు పారిపోయినావు, నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, నువ్వు మగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా, ఇవ్వలేదో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పు చేయలేదు, అనా పైసా అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఈరోజు ఉదయం నుంచి మా ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఓటు వేసి గెలిపించుకున్నందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా వేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి విడుదల రజని తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పేదలకు ఓ సంజీవని లాంటిది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించడమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈరోజు నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లు చెల్లించాల్సి డిమాండ్ చేస్తున్నాం. పెంచి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరికి కూడా, ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చి, ప్రతి ప్రొసీజర్ని కూడా 1-2 సార్లు స్టడీ చేసి, ఎక్కడ కూడా పేదవాడు జోబులోంచి ₹1 ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి, దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి, మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేశామో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం 3,000 కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం, బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు. ఈ రోజున పరిస్థితి ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ని నిలిపివేశాయి. గత 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం, ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు. ఇట్ రియలీ సాడెన్సెస్, చాలా బాధేస్తుంది. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేశాయి అంటే, పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూసుకుంటారు? ఎవరిది బాధ్యత? ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఇది ఆలోచన చేయాలి.
జగనన్న ప్రభుత్వంలో ఏవైతే మేము సేవలు ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీలైనంత మెరుగ్గా అందించేందుకు ఎంతలా కృషి చేశామో మీ అందరికీ కూడా తెలుసు. కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చి మన నెత్తిన పడితే ఒక్కసారి ఊహించుకోండి, మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కావాల్సినంత సపోర్ట్ని అందించి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి సంబంధించి కూడా ఒక 10 రకాల ప్రొసీజర్స్ని మనం యాడ్ చేసాము మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధికి తీసుకొచ్చి ఆ పాండమిక్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలకు ₹1 ఖర్చు అవ్వకుండా ఆ బాధ్యత, ఈ క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ డిజాస్టర్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని భావించి జగనన్న ప్రభుత్వం మరి ఏ విధంగా అడుగులు వేసి ప్రజలకు అండగా ఉందో, ప్రజలకు భరోసానిచ్చిందో, ప్రజలకు ఏ విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉండాలో అంతకన్నా మించి మిన్నగా జగనన్న ప్రభుత్వం పనిచేసింది. మరి ఈ రోజున మేము తీసుకొచ్చి మేము పెంచినటువంటి, అంటే జగనన్న ప్రభుత్వంలో పెంచినటువంటి ప్రొసీజర్స్ కానీ, జగనన్న ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ, అట్లీస్ట్ ఇవి మెయింటైన్ చేస్తే అన్న బాగుంటుంది కదా. ఎలాగో మీరు కొత్త ఆలోచనలు చేయరు, ఏదన్నా ఇంప్రూవ్ చేద్దాము, ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీకు లేనట్టే అర్థమవుతా ఉంది. పైగా మీరు చూసినట్టయితే మేము జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంత ఖర్చు చేశామో చెప్పున. 5 ఏళ్లలో 13,500 కోట్లు సుమారుగా 5 ఏళ్ల జగనన్న పాలనలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మేము ఖర్చు చేశాం. ఇదే 2014 నుంచి 2019 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు 5,100 కోట్లు వీళ్ళు ఖర్చు చేసింది. అంటే పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం వెలుగు చూసింది. నిక్షేపంగా బతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించడం, భీమా డబ్బులు చెల్లించడం, అనంతరం పెన్షన్ నిలిపివేయడం ముక్కున వేలు వేసుకునేలా చేసింది. తాను జీవించే ఉన్న నెలలుగా పెన్షన్ రాక ఆవసలు భరించలేక బాధిత మహిళ ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల్ని ఆశ్రయించడంలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన విషయం బయటకు వచ్చింది. వివరాలకు వెళ్తే వినుకొండ పట్టణం సీతయ్య నగర్ వల్లపు శేషమ్మ 15 ఏళ్లుగా వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ డబ్బు ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. కానీ 2023 అక్టోబర్ నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అదే నెలలో బతుకున్న శేషమ్మను చనిపోయినట్లుగా రికార్డులో నమోదైంది. ప్రమాద బీమా పేరిట నామినీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు. తర్వాత నెల నుంచి ఆమె పెన్షన్ ఆగిపోయింది. అప్పటి నుంచి బాధిత మహిళ కన్నిటి పర్వంతమవుతూ ఎంతమందితో కష్టం చెప్పుకున్నా పట్టించుకున్న వారు లేకపోయారు. శేషం గారు ఈ మధ్య నీ పెన్షన్ పోయిందన్నారు, డెత్ అని ఉంది, అంటే నువ్వు చనిపోయినట్టు ఉంది. చనిపోయినట్టు అని అడిగాను. మీరు అలా చనిపోయాను, బతికున్నాను కదండి, బతికున్న దాన్ని ఎట్ట చనిపోయాను అడిగాను. అడిగితే మీకు మరి డబ్బులు తీసుకున్నారు కదా, బీమాలో కొట్టారు, అది కట్టాల్సిందే అని అన్నారు. మరి డబ్బులు కట్టినా కూడా వస్తాయా లేదో పింఛన్. సరే, నువ్వు ధైర్యంగా ఉండు శేషమ్మ గారు. వైసీపీ ప్రభుత్వంలో నువ్వు బతుకున్నా గానీ నువ్వు చనిపోయినట్టు కొట్టి ఆ డబ్బులు దొబ్బేశారు. అవునండి. నువ్వు చనిపోయినట్టు రికార్డ్ అయ్యేటప్పటికి ఆ రికార్డు ఇప్పుడు పెన్షన్ అయిపోయింది. అవునండి. ఆధార్ కార్డులో ఫీడ్ చేస్తుంది నువ్వు చనిపోయినట్టు. బతుకున్నావని కూడా, నిన్ను బతుకున్న దాన్ని కూడా చంపేసి డబ్బులు కొట్టేశారు. సో ఇది చాలా బాధాకరం. తప్పనిసరిగా దీని మీద మున్సిపల్ కమిషనర్తో చెప్పా, దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పా. అలాగే నీకు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని చెప్పా. నీకు ధైర్యంగా ఉండు, నీకు పెన్షన్ వచ్చేట్టు చేద్దాం. ఓకే, ధైర్యం. నమస్కారం అమ్మా. అట్లాగే నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పాను అధికారులతోటి. నువ్వు ధైర్యంగా ఉండి నీకు పెన్షన్ వచ్చేట్టు చేస్తాం. ఓకే, నువ్వు బతుకున్న దాన్ని చనిపోయావని కొట్టి డబ్బులు తీసుకోవడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం అమ్మా. ఎన్నాళ్ళు వస్తాయండి అవి? పింఛన్ జీవితకాలం వచ్చింది కానీ ఎన్నాళ్ళు తింటామండి? కష్టం చేసుకొని బతికి. అలాగే ఇప్పుడు మీలాగా ఇంకోళ్ళకి అన్యాయం జరగకుండా, జరగకూడదని కూలి చేసుకునే వాళ్ళని, అలాగే ఇంకోళ్ళకి అన్యాయం జరగకుండా చర్య తీసుకుంటా. తప్పు చేసిన వాడి మీద చర్య తీసుకుంటాం అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నమస్కారం. నమస్తే. జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
ముఖ్యర చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రజాపక్షం జాతీయ తెలుగు దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజంలో 4వ స్తంభం వార్తాపత్రికలని ప్రజాపక్షం దినపత్రిక ప్రజల మధ్య ఉండి అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి అధికారుల దృష్టికి న్యాయకుల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు అధికారులకు నాయకులకు వారధులుగా నిలుస్తూ ప్రజాదరణ పొందుతున్న ప్రజాపక్షం యాజమాన్యానికి పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాత్రికేయులు గుర్తించి అధికారులకు అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం వల్ల ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కొనియాడారు. జనవరి పడుతుంది జూలై పడుతుంది రివర్స్ అట్లా జనవరి పడుతుంది రివర్స్ పెట్టి జూలై వస్తుంది అదే వీడియోలో మాట్లాడితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారిగా ఉంటుంది. ప్రాంత సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రజాపక్షం దినపత్రిక మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న అలీ మరిన్ని ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుకొని ముందుకు సాగి బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ సంస్కృతిని దిగజార్చినందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలి. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తా భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. బాబు ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా విడుదల రజని. బతికుండగానే రికార్డులో పెన్షన్ నిలిపివేత న్యాయం చేస్తానన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వార్తాపత్రికలే సమాజానికి 4వ స్తంభం కోరుట్ల ఎస్ఐ ఎస్ శ్రీకాంత్.